హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇదైతే ఇవాళ ఆక్వా వరల్డ్‌కి వచ్చేసాము. అసలుకే చాలా లేట్ అయిపోయింది. ఎందుకు లేట్ అయింది అనుకుంటారేమో. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా వాటర్ ఫాల్స్‌కి వెళ్ళామని. ఆ వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఈ ఆక్వా వరల్డ్‌కి వచ్చాము. ఇదైతే స్కిప్ చేయడానికి కూడా లేదు. పిల్లలైతే ఎళ్ళాల్సిందే, ఎళ్ళాల్సిందే అని గోల గోల చేశారు. సరేలే అని వచ్చేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకని ఎంట్రన్స్ వీడియో మిస్ అయిపోయాము. సో, లోపలికొచ్చిన తర్వాత అయితే వాటర్ యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఇదైతే అక్కని పైనుంచి షీట్‌తో జారింది గదా! దీనికైతే పెద్ద తతంగమే ఉంది. "అక్క నాకు భయం, నాకు భయం నేను పోను" అంటే, నేను పైకెళ్ళేసి ఓ ధైర్యంగా "అక్క ఏం గాదు దూకేసేయి, దూకేసేయి" అని చెప్పి నెట్టిచ్చేసాను. ఫస్ట్ అయితే భయమేసిందంట. తర్వాత ఓకేరా బానే ఉందని జెప్పి మళ్ళీ మళ్ళీ వచ్చారక్క. ఇందులో ఇంకో కామెడీ ఏంటంటే మనకు కొంచెం ఎచ్చులెక్కువ గదా! ఆ షీట్ ఇస్తే అందరూ షీట్‌తో ఎళ్లారు మా వారితో సహా. నేనేం చిన్న పిల్లని గాదు. నాకు షీటొద్దు, ఏమొద్దు అని జెప్పి పైకెళ్ళేసి డైరెక్ట్‌గా జారేసా. కిందకొచ్చి 4 మునకలేసాననుకోండి. ఐదోసారి మునిగేటప్పటికొచ్చాడు హెల్పర్ పట్టుకోడానికి. అదొకటి. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు నన్ను ఎతుక్కోవడంలో సరిపోయింది. ఎవరి గోల నాకెందుకులే అని మా వాడైతే దాని మీద కూర్చొని బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ వాటర్ ట్యూబ్ ఇస్తే ఆ ట్యూబ్‌ని దాని షీట్ మీద పెట్టుకొని మరీ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకొక కామెడీ ఏంటంటే ఆ ట్యూబ్‌లో ఉన్న ఎయిర్ అంతా తీసేసే పనిలో ఉన్నాడు వాడు. మొత్తానికి అక్కడ ఎంజాయ్‌మెంట్ అయిపోయిన తర్వాత ఇదొచ్చేసి లేజీ పూల్ అట. ఎళ్ళి నిజంగానే మనకి చిరాకొస్తది. అంతా ఎ చిన్నగా ఎళ్తుంది. లేజీ పూల్ అని ఊరికే పెట్టలేదు. దానికి పేరనిపిచ్చింది. ఆ లేజీ పూల్‌లో చూడండి నిద్ర గూడా పోవచ్చు. వచ్చి మా వాడైతే "ఏందిరా స్వామి ఈ గోల దీనిలో తీసుకొచ్చి పడేసారేందిరా నాయనా" అన్నట్లు పెట్టాడు ఫేసు. ఈ లేజీ పూలు ఫాస్ట్‌గా అయిపోతే బావుండు, ఫాస్ట్‌గా అయిపోతే బావుండు అనుకుంటూ, "పట్టుకోరా బాబు" అని చెప్పి అతన్ని పిలిచి తీసుకుంటే ఇంకొక అది వాటర్ ట్యూబ్ ఇచ్చి తీసుకు పక్కకు లాగేశాడు. ఎందుకు అంత ఫాస్ట్‌గా కిందికి దిగేయాలి అనుకుంటున్నారేమో, ఇద్దండి దీనికోసం. ఇది వేవ్ పూల్ అంట. మనకి బీచ్ దగ్గరికెళ్తే వేవ్స్ ఎలా వస్తున్నాయి అంత బాగొచ్చినాయి. నేనైతే ఫస్టే ఎళ్ళిపోయాను. మా వారన్నారు, "బుడ్డిగాడిని నేను పట్టుకుంటానులే నువ్వు పో" అని జెప్పారు. సరేలే అని జెప్పి నేను లోపలికెళ్ళాను. అదిగోండి మా వారు బుడ్డిగాడిని పట్టుకొని గూడా కొంచెం లోపలికొచ్చారు. కొంచెం సేపయిన తర్వాత ఏంటంటే వేవ్స్ బాగా స్పీడ్‌గా వస్తున్నాయని బ్యాక్‌కొచ్చేసారు. ఇదొక్కటే పోయి ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళాయన ఎప్పుడు పిల్లాడిని పట్టుకొని బలైపోతున్నాడో అనుకుంటున్నారేమో. కాదు కొద్దిసేపు నేను లోపలికెళ్ళాను. వచ్చి మళ్ళీ నేను బుడ్డిగాడిని పట్టుకుంటే మా వారు లోపలికెళ్ళేసి ఎంజాయ్ చేశారు. ఆ వీడియో అయితే మిస్ అయింది. నేను బయటకొచ్చిన వీడియో మిస్ అయింది. సో, మీకు ప్రూఫ్ చూయించడానికి గూడా లేదు నాకు. ఇదైతే మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. బాగా ఎంజాయ్ చేశాము వేవ్స్ అయితే. ఇండియాలో మన బీచ్‌కెళ్ళిన ఫీలింగొచ్చింది. దాని తర్వాత ఇది కిడ్స్ ఏరియా అంట. ఇవన్నీ మనకి మోకాళ్ళ దరిదాపులకు గూడా రావు నీళ్ళు. పిల్లలే నిల్చొని నడవచ్చు. చూడండి మా వాడిని. ఈ వాటర్ ట్యూబ్ వచ్చేసి మా వారి కొలీగ్ అంట. ఎక్కడో మా వారి దగ్గరకొచ్చే కస్టమర్ అట. అతని వాళ్ళ పిల్లల కోసం తెచ్చుకున్నాడు. వాళ్ళ ఇంటికి అంటే వాళ్ళ పిల్లలు నిద్రబోయారు బాగా ఎంజాయ్ చేసేసి. నాకివ్వండి అంటే ఇచ్చారు. మా వాడిని అందులో ఏస్తే బాతుపిల్ల తిరిగినట్టు తిరుగుతానే ఉన్నాడు. ఇక్కడికొచ్చేసరికి ఆరాధ్య, అశ్వు ఇక్కడికొచ్చి స్నానాలు చేస్తున్నారు. ఆ చేప నోట్లోంచి నీళ్ళొస్తూ ఉంటే. కానీ కిడ్స్ ఏరియాలో మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడికొచ్చేసి ఫోటో దిగుదామమ్మా నలుగురం కలిసి అంటే, అషు ఎళ్ళేసి వాటరొచ్చే దానిలో కూర్చొని అటు ఇటు ఊగుతున్నాడు వాటర్ రానీయకుండా బయటకి. మొత్తానికి అడిగి ఎట్లాగో ఫోటో అయితే దిగారు. అషు మాత్రం భలే ఎంజాయ్ చేశాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ వేలో భలే ఉన్నాయి ఇక్కడ. ఇందులోంచి వస్తుంటే పైనుంచి అన్ని సైడ్‌ల నుంచి వాటరొస్తా ఉన్నాయి. ఇవైతే బావుంది. బట్ ఇందులోనే అక్క వాళ్ళు ఎళ్లి వచ్చిన తర్వాత మా బుడ్డిగాడిని తీసుకొనొచ్చారు. మా బుడ్డిగాడైతే ఆ వాటర్‌ని సడెన్‌గా పడేసరికి భయమేసేసి ఏడ్చేస్తున్నాడు. ఒకరి తర్వాత ఒకరు రకరకాలున్నాయి. ఇదేంటో దీన్నేమంటారో గూడా తెలీదు మనకి. అందులోంచి అదిగోండి చూడండి అక్క తీసుకొనొస్తుంది బుడ్డిగాడిని. అక్కడిదాకా అయితే మంచిగానే ఆడుతున్నాడు. ఆ వాటర్‌లోంచి బయటకి తీసుకొచ్చేటప్పుడు మాత్రం మామూలుగా ఏడవలేదు. మమ్మీ, మమ్మీ అని ఏడుస్తూనే ఉన్నాడు. ఆరాధ్యకైతే మంచిగా నచ్చింది. ఆరాధ్య మామ దా నువ్వు గూడా అని జెప్పి మా వారిని తీసుకొనెళ్ళి ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసొచ్చారు. మా వాడికి ఈ ట్యూబ్ అయితే బీభత్సంగా నచ్చేసింది. అస్సలు ఇవ్వట్లేదు ఎవ్వరికీ. వాళ్ళది వాళ్ళకి ఇచ్చేద్దామమ్మా, ఇచ్చేయమ్మా అంటే లేదన్నారు. ఇంక వాళ్ళన్నారు ఓకేలెండి రేపు తీసుకుంటాము తీసుకొచ్చేయండి అని.
ఈ ట్యాంక్ ఉంది గదా! అందులోంచి వాటర్ వచ్చేదానికోసం హాఫ్ అన్ అవర్ అది అప్పుడే అయిపోయింది. నిండిన దాకా నించున్నారు మామాగోడళ్ళు. అది అయిపోయిన తర్వాతే దేనికైనా ఎళ్దామని. ఈ స్విమ్మింగ్ పూల్ అయితే బాగా లోతుంది. ఆ ట్యూబ్స్ ఉంటే మాత్రం మునగరు. ఇక్కడ స్విమ్మింగ్ వచ్చినోళ్ళు ఎవ్వరు లేరు. అన్నకి తప్ప ఎవ్వరికీ రాదు. ఆరాధ్య, అశ్షు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి ఓకే గానీ అన్నకి తప్ప ఎవ్వరికీ రాదు. మా వాడిని ఎందుకేశారు మరి అంత లోతున్న దాంట్లో పిల్లాడిని ఎందుకు పెట్టారంటారేమో. సో, ఆ ఎయిర్ ట్యూబ్ ఉంది గదా! అందులోంచి ఎటు తిప్పినా గూడా వాడిని కిందకి పడట్లేదండి. టెస్ట్ చేసే లోపల పెట్టాము. లేకపోతే వదిలేదాన్ని అందరూ అయితే గాదు. మంచిగా ఎంజాయ్ చేశారు. థాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ జేయండి.